రేపు మా అక్క బర్త్డే కోసం గోరింటాకు కూడా ఇలా న్యాచురల్ గా గోరింటాకు తయారు చేయాలనుకుంటున్నారా? ఈ వీడియోను ముందు వరకు చూడండి. అందరికీ నమస్కారం. మోనికా విద్యావనం ఛానల్ కి స్వాగతం. న్యాచురల్ గా గోరింటాకు తెంపి తానే తయారు చేస్తానని స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఆకులు తెంపుతున్నాడు, మధ్యలో కాయలు అనేవి వచ్చాయి, ఇవి ఉంచాలా వద్దా అని అలా ఆలోచిస్తున్నాడు. నేను కూడా ఉన్నాను, ఇద్దరం కలిసి ఆకును కట్ చేస్తున్నాము. తర్వాత తయారీ విధానం ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ అయితే గోరింటాకు అయితే కట్ చేస్తున్నాము. చిన్న చిన్న అంటే ఈ గోరింటాకు ఎర్రగా పండాలంటే బాగా ముదిరిన ఆకులతోని తయారు చేసుకోవాలి. ఇక్కడ వేరే చెట్లు కూడా ఉన్నాయి, అందుకని స్మెల్ చూస్తుండు ఆ చెట్ట కాదా అని. దాని చుట్టుపక్కల వేరే చెట్లు కూడా ఉన్నాయి. ఇక మొత్తానికైతే గోరింటాకు తెంపాము ఈ బాస్కెట్ నిండా. నల్ల ట్యాప్ వస్తుంది, అక్కడే వాటర్తోనే తానే కడుగుతానని కడుగుతున్నాడు. పైప్ ఉంది, అందులోనే వేస్తున్నాడు, వాష్ చేస్తున్నాడు ఆకును నీట్గా. ఇలా డస్ట్ అంతా లోపలికి వెళ్ళి పైనకు ఆకులు వెళ్తాయి, ఇట్లా నిండా వాటర్ పట్టడం వల్ల. న్యాచురల్గా మన గార్డెన్లో పెంచిన చెట్టు ఆకులతో స్వయంగా మనం ఆకులు తెంపి ఇలా మన చేతులతో కడిగి గోరింటాకు తయారు చేసుకోవడం అనేది చాలా సంతృప్తిని ఇస్తుంది కదా. బయట మార్కెట్లో ఎలాంటి కెమికల్స్ కలుపుతారో మనకు తెలియదు, వాటి వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మా గార్డెన్లో కోళ్ళు అనేవి తిరుగుతున్నాయి, వాటిని ఇలా వీడియో తీస్తున్నాను. ఇలా తిరుగుతూ తవ్వుతూనే ఉంటాయి చెట్లను. ఇప్పుడు గోరింటాకు కడగడం పూర్తయినట్టుంది. గోరింటాకు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాసు, ఆకులో వేసుకుంటారు, దాన్ని రెడ్ కలర్లో ఉంటుంది, చింతపండు, అలాగే కొంచెం సున్నం. ఇలా న్యాచురల్ పద్ధతిలో గోరింటాకును అనేది రోట్లో వేసి దంచి తయారు చేసుకుంటున్నాము. ఇది కూడా పిల్లలే చేస్తున్నారు, నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను పక్కన ఉండి. మా బాబు దంచుతున్నాడు చూడండి. ముందు కడిగిన ఆకును రోట్లో వేసుకొని బాగా దంచాలి, ఆకులు అనేవి మెత్తగా అయ్యేంత వరకు. మధ్య మధ్యలో చింతపండు రసం తీసుకుంటూ కలుపుకుంటూ వేస్తూ ఉండాలి. అలాగే సున్నం, కాసు అన్నీ వేసి ఇలా బాగా దంచాలి మెత్తగా అయ్యేంత వరకు. చూడండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మేము చిన్నప్పుడు ఇలా గోరింటాకు తయారు చేసుకునేటప్పుడు 10-20 మంది కలిసి, ఫ్రెండ్స్ అందరం కలిసి గుంపులు గుంపులుగా ఇలా గోరింటాకును సేకరించి దాన్ని తయారు చేసుకునే వాళ్ళము. అంటే గుడిసెల గడ్డి, పెంకు ముక్కలు, వాటన్నిటిని సేకరించి డే అంతా ఆడుకుంటూ పాడుకుంటూ ఇలా గోరింటాకునే తయారు చేసుకునే వాళ్ళము. పిల్లలు ఇలా తయారు చేస్తే నాకు ఆ విషయాలు గుర్తుకొచ్చాయి. అలా చాలా బాగా అనిపించేది. ఆకు మెత్తగా ఇలా స్మూత్గా రావాలంటే ఇలా తెంపుతూ ఊరుకోవాలి. ఇక పిల్లలకి రాదని నేనే నూరేస్తున్నాను. చూసారా, మొత్తానికి చేతి కలర్ కూడా చేంజ్ అయింది, దానికి రెడ్గా అయింది. ఇంకా తమ్ముడు ప్రేమతో అక్కకి ఇలా గోరింటాకు పెడుతూ ఉన్నాడు. ఏమో డిజైన్ మంచిగా వస్తలేదని చేతులు అనేది లాక్కుంటుంటుంది.
బాగా పెడతలేడని. పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది పెట్టడం రావట్లేదు. మొత్తానికైతే ఇలా వచ్చింది గోరింటాకు. ఎలా అనిపించింది ఈ వీడియో? థ్యాంక్ యూ.